ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బోగోలులో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పొట్టి శ్రీరాములు స్వగ్రామం జువ్వల దిన్నెలో అభివృద్ధి కార్యక్రమాల్ని సీఎం ప్రారంభిస్తారు. నెల్లూరు జిల్లా పర్యటనలో నేడు ముఖ్యమంత్రి 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా బోగోలు మండలం జువ్వల దిన్నెకు సీఎం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 25.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చిప్పలేరు వాగు వంతెనను ప్రారంభిస్తారు. ముంగమూరు వద్ద హైలెవెల్ వంతెన, తారు, సిమెంట్ రోడ్లు, నూతన భవనాలను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సుమారు 110 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అనంతరం బోగోలులో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచి జిల్లాకు చెందిన సుమారు 50,000 మంది రైతులకు సీజేఎఫ్ఎస్ భూములకు పట్టాలు అందిస్తారు. 35 ఏళ్లుగా పట్టాల్లేక ఇక్కడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రైతులు ఇప్పుడు పట్టాలు అందుకోనుండడం ఒక ప్రత్యేకమైన విజయంగా భావించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. బోగోల్లో జన్మభూమి కార్యక్రమం, సీజేఎఫ్ఎస్ పట్టాలు అవి రద్దు చేసి డీకేటీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్, అట్లే అదైన తర్వాత విమానాశ్రయం, దామవరంలో విమానాశ్రయం శంకుస్థాపన. ఈ మూడు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వెయిట్ చేస్తుండింది. ఒక గుర్తుండిపోయే రోజు నెల్లూరు జిల్లాకి. ఒకటి 50,000 మందికి రేపు వాళ్ళకి సొంత ఆస్తి, సిజిఎఫ్ఎస్ అంటే ఆర్డీఓ హక్కుదారుడు, ఆర్డీఓ చేతిలోంచి రద్దు చేసి వాళ్ళకి ఇండివిజువల్ పట్టాస్ ఇవ్వటం రికార్డ్. అందుకని మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 6వ విడత జన్మభూమి ఆఖరి రోజు విజయవంతంగా జరగబోతుంది. మధ్యాహ్నం దామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటిస్తారు. దగదర్తి విమానాశ్రయ పైలాన్ ఆవిష్కరించి పనులను ప్రారంభిస్తారు. 2020 డిసెంబరుకు విమానాల రాకపోకలు సాగించేలా పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. పనుల ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు పరిహారంపై హామీ ఇవ్వనున్నారు.